ట్యూషన్‌కైతే పిల్లల్ని నిలిపేశాను గానీ, తర్వాత టాస్క్ అయితే మొదలైందనమాట. నా పేషెన్సీని, నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకోవాల్సొచ్చింది. అయినా గానీ బెదిరించడం మాత్రం స్టార్ట్ చేసేశాను. ఇంక 1 అవర్ ఎక్స్‌ట్రా వాళ్ళ ఇంటికి రాకముందే పనులంతా ఫినిష్ చేసి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చెప్పిచ్చేస్తాను. బాబుకైతే ఇంకా అన్నీ నేర్పిస్తాననమాట పర్ఫెక్ట్‌గా. ఇంక మార్నింగ్ అయితే నిద్ర లేవగానే ఇంక పెద్ద పాపని, చిన్న పాపని వాళ్ళని మార్నింగ్ లేపేస్తాను. ఇంకా సాటర్‌డే కదా! నేనైతే నిద్ర లేపననమాట. అయినా వానికి చెప్పిచ్చేసుంటాను పూర్తిగా. యూకేజీనే కదా! కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. వీళ్ళకి కంపల్సరీ మార్నింగ్ లేపితేనే వీళ్ళు కొంచెం ఏదైనా బ్రెయిన్‌కి ఎక్కుతుందనమాట. అప్పటికి నేను 5:40కి అలా లేపుతాననమాట. 5:40కి, 6కి లేసినా గూడా 7 వరకు చదివినా గూడా చాలు. ఒక 1 అవర్ అయినా చదువుతారు మార్నింగ్ లేస్తనే. ఇది కొత్త అలవాటు గాదు. పాత అలవాటే. కానీ వాళ్ళిద్దరిని మాత్రమే లేపేదాన్ని. ఇప్పుడు మా లడ్డుగాని గూడా లేపాల్సొస్తుంది. ఎందుకంటే వాడు యూకేజీ కదా! కొంచెం కొంచెమైనా పర్వాలేదు ప్రాక్టీస్ చేయని. ఏబీసీడీలు కూడా యూకేజీ గదా! పర్ఫెక్ట్‌గా రావన్నమాట జెడ్ వరకు. కొన్ని కొన్ని చోట్ల తప్పులు రాశారు. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ కాబట్టి అవి కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇయకపోయినా రాసుకోమనైతే చూసైనా రాసుకోమని నేర్పించుకోమని ఓపిక చాలా ఓపికుండాలనమాట. ఇంక దానికోసమైతే ఇట్లా 2x కాదు 5x స్పీడ్‌లో పని జేయాలి నేను. ఇంక ఈవినింగ్ రాగానే ఈ హెల్ప్ అయితే ఏదో ఒక పనైతే పెడతాననమాట. ఒక పని చేసేసిన తర్వాత ఇంకా అబ్బాయే కదా అని వదలను. అబ్బాయికి కూడా పని పెడతారనమాట. అక్కలు అలా చేస్తే తమ్ముడు ఇలా చేయాలనమాట. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఈవినింగ్ అంతా ఆడుకుంటారనమాట. అప్పుడేం వస్తానే 1 అవర్ ఆడిపిచ్చేసి ఇంకో 6-7 వరకు పెట్టుకుంటాననమాట. ఒక్కొక్కసారి 7:30 కూడా అయిపోతుంది ఎక్కువ హోంవర్క్ ఉంటే. పిల్లల్ని ఇలా దగ్గరగా రాపిస్తే నిజంగా ఆ రిజల్ట్ వేరే ఉంటదనమాట. 10 మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా 20 మార్క్స్ తెచ్చుకుంటారు. మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. ఇంకా మార్నింగ్ నైట్ ఆడుకునేసారా ఇంకా మార్నింగ్ సండే కదా! ఇంకా వానికైతే స్కూల్ ఉండదనమాట. సాటర్‌డే ఉండదు, సండే ఉండదు. ఈ ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ మొత్తం సండే, సాటర్‌డే 2 ఉండవనమాట. ఇంకా ఆదివారం అయితే ఇంకా ఫిష్ కావాలన్నారు. వాళ్ళు ఏది అడిగితే అది మాత్రం వాళ్ళ డ్యాడీ తెచ్చిస్తాడు. అప్పుడైతే ఏం తెచ్చినా గానీ బిర్యానీ గానీ లేదా ముద్ద గానీ ఉంటుంది. అన్నం అయితే చేయను ఆ రోజు సండే మాత్రము. ఆ రోజైతే తింటారు. చేపల చారైతే ఇంకా మామూలుగా చికెన్ చేసినట్టే చేశాననమాట. వాళ్ళకు కొంచెం ఎక్కువగా పులుపేస్తే బావుంటది కదా! దానికోసమైతే పాత చింతపండయితే ఎత్తుకున్నాను. లైట్‌గా కారం, ఎక్కువ కారం ఉన్నా తినరు. మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుంది. దీంట్లో ఇదంతా సాంబారంతా చేశాక దీన్ని తినిపించడం నాకు నేను తినడానికే రాదు నిజంగా. మా వదిన వాళ్ళైతే తీసి ఇస్తే తింటూ ఉండేదాన్ని. అందుకే నేను ఎక్కువగా సంవత్సరానికి ఒకసారి కూడా ఫిష్ తెచ్చుకొనేలేదు. ఎందుకంటే చేయడం వచ్చు గానీ దాన్ని తినడం గానీ తినిపించడం గాని రాదు. ఇంకా అది తినేది చూస్తే పక్కల వాళ్ళు కూడా తినరన్నమాట. నేను తినేది చూసారంటే. ఆ విధంగా అయితే తింటాను. అంతా ఒలిచేసి అసలు వేస్టే అది ఏమో గాని అవ్వదు, కొన్ని కొన్ని తినడానికి అవ్వదు. అన్నీ నేర్చుకోవాలని ఏం లేదు కదా! చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట ఈ ఫిష్. నేనెప్పుడు చికెన్ తినేదాన్ని. మటన్ కూడా చాలా తక్కువ తినేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ప్రెగ్నెంట్ టైంలో మటను ఇంపార్టెంట్ గురించి దానికి సూపు అంతా ఇచ్చారు కాబట్టి మటన్ విలువైతే తెలిసింది. ఇంకా అది అవ్వగానే ఇంకా సండే కదా! సండే మొత్తం ఫుల్ పనులన్నమాట వీళ్ళకి. హ్యాపీగా వదలను. ఎందుకంటే వారం మొత్తము కొంచెం చదివిచేసి ఆడుకోవడానికి వదిలేస్తాను. ఓన్లీ ఏం పని చెప్పను. సండే మాత్రం వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేస్తే హుండీలోకి ఒక్కొక్కరికి 200, 200 వాళ్ళకి చెప్పి చూపించి ఏస్తాననమాట. అదొక టెక్నిక్. ఊరికే ఏం పని చేయరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలంటే వాళ్ళకి పని చేస్తే ముగ్గురికి 3 హుండీలు చేశాను కదా! అందుకే మా బాబు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. నేను చేస్తానని చేస్తారు. పందాలేసుకొని పనులు. ఎందుకంటే ఎవరు ఎక్కువ పనులు చేస్తే వాళ్ళు హుండీలకి అక్కడ కనిపిస్తున్నాయి కదా! బ్లూ, యెల్లో, బ్రౌను వాటిలకైతే రూ. 200 వాళ్ళు చేసే పనిని బట్టి నీట్‌గా ఉందనుకో ఇంకొక రూ. 10 ఇంకా ఎక్స్‌ట్రా అని చెప్తాను. అప్పుడు ఇంకా పందాలేసుకొని చేస్తారనమాట పనులు. ఏం చేపించినా వాళ్ళకి హ్యాపీగా, సంతోషంగా చేస్తేనే ఆ పనులు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకే పనికొస్తుందనమాట. ఎక్కువ బరువులేం పనులు గాదు. నీట్‌గా షోకేస్ సర్దడం గానీ, బట్టలు ఎక్కడో చిందరవందరగా ఉండేవి ఒక చోట పెట్టడం గానీ, ఇట్లా బరువులేని పనులు ఇంట్లో చేపిస్తాను. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే కంపల్సరీ రావాల్సిందే ఇది తినిపియాలంటే. ఇంత అందంగా ఉండే దీన్ని నేను చిందరవందర జేస్తాననమాట నన్ను తినిపియమంటే. నేను ముద్ద సంగటి తినిపిస్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఫిష్ తీసి తినిపిస్తారనమాట. ఎప్పుడు చేపల చారు చేసినా ఇదో గోల. అందుకే నేను చేయను. కాకపోతే ఇంక వాళ్ళు అడిగారు గాబట్టి మా పెద్ద పాప అయితే అడిగిందనమాట. తనకైతే ఇష్టము. కానీ తనకు కూడా తినడం రాదు. నేను తినిపిచ్చాననుకో ముండ్లు పెట్టేసామనేసి మొత్తం ఊంచేస్తారు. ఇంక సరే నాకే తినడం రాదు ఇంక పిల్లలకేం పెడతానని ఇంక వాళ్ళ డ్యాడీ అయితే వచ్చారనమాట. ఆ పాటికే మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వచ్చారు. అప్పటికే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. ఇంక ఇది మధ్యాహ్నం అనమాట 11, 12:30 అవుతాంది. అప్పుడు వాళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత వాళ్ళు తింటున్నారు. నేనైతే గబగబా తిననని పెడతాను. వాళ్ళ డ్యాడీ అయితే ప్రశాంతంగా వాళ్ళకి పెట్టిన తర్వాత తింటాడు. తినకైతే
ఇంకా చికెన్ కావాల్సిందే. ఈరోజు నాకు చేపల చారు వద్దు అని మళ్ళీ రివర్స్ అయిపోయింది. సరే ఇంక వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో చికెన్ చేసింటే దాన్ని తెచ్చాము. కొంచెం అది కూడా తినింది. ఇంకా సండే మధ్యాహ్నం పైన ఇంకా 4:30కి అట్లా పార్క్‌కనమాట. పక్కలోనే ఉంది. ఒక్కొక్కరికి 10 రూపీసే. చిన్న పిల్లలకైతే 10 రూపీసు, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అనమాట టికెట్టు. ఇక్కడ మాకు దగ్గరలోనే కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఈ పార్క్ అయితే. ఇంకా ఇందులోకైతే వాళ్ళ డ్యాడీ ఉన్నప్పుడే వస్తాను. వాళ్ళ డ్యాడీ లేరనుకో రాను. కొంచెం వర్క్ మధ్యాహ్నం నుంచి అయిపోయిందనేసరికి వచ్చేసారనమాట. ఇంక అప్పటి నుంచి వాళ్ళ డ్యాడీ ఉన్నప్పుడు ఇలా పార్క్‌కి పిలుచుకోవడం అలవాటు. ఎందుకంటే దగ్గర గదా! పర్వాలేదు. ఇంక వర్షం పడింటే ఇంకా వ్యూ బావుండింది. చిన్నప్పటి నుంచి గాని ఇదే పార్క్‌కొస్తున్నామనమాట. పిల్లల్ని ఎక్కడా బయటకి తీసుకెళ్ళలేదు. వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు. కానీ ఎక్కడా మేము తీసుకెళ్ళము. మాకు దగ్గర అందుబాటులో కొన్ని సిట్యుయేషన్‌లు క్లియర్ అయ్యే వరకు ఎక్కడ బయట తిరగడం లేదనమాట. కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి. సమస్యలన్నీ కొంచెం సర్దుమణిగాక అప్పుడైతే బయటికి వెళ్దాము అట్లనేసి వేస్ట్ ఖర్చులేం గాని ఏం పెట్టలేదనమాట. అవి ఇవి పిల్లల ఆనందం అన్నీ మెయింటైన్ చేసుకుంటేనే లైఫ్ బావుంటుంది. ఇంకా వాళ్ళు ఈ ఆటలాటకి అసలు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకున్నాను గానీ 2 అవర్స్ ఆడుకున్నారు. ఇంక సరే ఇంక సండే ఇంకా 2, 3 సండేస్ ఇంకా 4, 5 సండేలు ఉండవన్నమాట. ఇంకెప్పుడో వచ్చేది ఇలాగా. దగ్గరున్నా గానీ రాలేము. ఎందుకంటే అసలు నేను ఒక్కతి పిలుచుకు వెళ్ళలేను. ఇంకా వాళ్ళ డ్యాడీ ఉంటేనే ఫ్రీగా ఉంటారు పిల్లలు గానీ, వాళ్ళని ఆడిపించుకునేది గానీ, నేను కూర్చొని వీడియోలు తీసుకోవడమే నా పని. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంక ఉయ్యాల ఊగిన దాకా వచ్చేలేదన్నారు. ఆ ఉయ్యాలైతే ఊగేసి బయలుదేరేసామనమాట. ఇంక ఇంటికి రాగానే ఎన్నో పనులుంటాయి గదా! వాటన్నింటిని గూడా వీళ్ళే ముందుగా చేసేశారు. మనం ఇలా పార్క్‌కెళ్దామంటే చాలు నిజంగా ఇంట్లో అన్ని పనులు వాళ్ళే బయటంతా చెత్తలంతా ఊడ్చేశారు. సరే ఇచ్చాం కదా ఛాన్స్ అనేసి సినిమాకి వెళ్దాం డాడీ అన్నారు. సినిమాకైతే వాళ్ళ డాడీ ఇప్పుడు అవ్వదమ్మా నెక్స్ట్ వీక్ అయితే వెళ్దాం అనేసి చెప్పారనమాట. ఇదంతా మా పెద్ద పాప చేసేదనమాట. ఇంక ఇందులో మేతలైతే ఉండాలి. క్యారీలు క్యారీలు మేతలు తెచ్చుకుంటే గాని ఆడుకోరు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఎక్కుతున్నారు కదా! అలా కదమ్మా ఇలా అనేసి అవ్వలేదనమాట. ఎంత ట్రై చేసినా. ఆ పిల్లాడైతే చాలా ఈజీగా ఎక్కేసాడు. ఎందుకంటే సన్నగా ఉన్నారు కదా! అలా అనేసి. ఎనకాల పిల్లోడు ఎంత మా వాడైతే ఇలా ఎక్కడం, అలా దిగడం ఇదే జరుగుతూ ఉంది. కొంచెం ప్రశాంతంగా రిలాక్స్‌గా ఉంటుంది. హోంవర్క్‌లు, స్కూలు ఇవంతా కూడా మైండ్‌లో రిలాక్స్ అయిపోతాం. ఇవన్నీ ఏమి ఉండవనమాట ఇలా ఆడుకోనికొస్తే. లైఫ్‌ని వాళ్ళు ఈ ఏజ్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూసినా స్కూలు, ఇల్లే ఉంటది ఎక్కువగా. అప్పుడప్పుడు అందుకనేసి ఇలా తీసుకొచ్చేస్తాం పిల్లలకి. కానీ వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ ఉండాలంటే చదువు ఒత్తిడిగా కాకుండా ఇష్టంగా చదివించాలనమాట. ఫస్ట్ డే అయితే నాకు చదివించేటప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే మా లడ్డుగాడు మిస్ అయితే చెప్పింది హోంవర్క్ నీట్‌గా ప్రాపర్‌గా రాయలేదు అని. వాడు యూకేజీ పిల్లోడు ప్రాపర్‌గా ఎలా రాస్తాడు? రాయడు గదా! ఇంక దాన్ని మాట్లాడడం ఎందుకని నేనైతే మీరే రాపిచ్చండి అని చెప్పింది. సరే నేనే వాడి చెయ్యి పట్టుకొని కొన్ని రోజులు కానీ వాడు నాకు తెలియకుండానే రాసేసాడనమాట నా కొడుకు. మళ్ళీ రఫ్ చేసి రీరైటింగ్ అని పంపిస్తుంది ఆ మిస్సు. తర్వాత మళ్ళీ రఫ్ చేయాలి. అందుకన్నమాట నేను అరిచింది అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే రాసిన దాన్ని మళ్ళా రఫ్ చేసి మళ్ళీ రాసి పంపియాలి. ఎందుకంటే మమ్మీ అయిపోయిందని చెప్పేస్తారు. కరెక్ట్‌గా నేను ఏదన్నా పనిలో ఉంటేనే బుక్స్ ఎత్తుకుంటారనమాట వీళ్ళు. ఎందుకంటే అప్పుడు మమ్మీ చాలా క్లియర్‌గా చూడదు కాబట్టి నేను పని చేస్తూ ఉండేటప్పుడే ఎత్తుకుంటారు. సరే నా పని అయిపోయిన తర్వాత అంత లోపలే రాసేసుంటారు. సరే రాసేసారు కదా అని వదిలేస్తే అలా మళ్ళీ రీరైటింగ్ అనమాట. ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకోవాలన్నమాట నేను. అందుకోసం నేను ఇంట్లో కొంచెం పనులు తొందరగానే చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక 2 అవర్‌లో వాళ్ళకి నేర్పించేయగలను. ఇలా దగ్గర కూర్చోబెట్టి రాపిచ్చుకుంటే చాలా మంచిది. పిల్లలకి కూడా చాలా ఒత్తిడేమి ఉండదు. తొందరగానే రాసుకునేస్తారనమాట. మనం దూరంగా ఉండి వాళ్ళని చదివిస్తే వాళ్ళు చదివిచ్చామనేసి వాళ్ళు నటిస్తారనమాట. ఎవరైనా అంతే గదా! కాబట్టి మనం దగ్గరుంటే భయంతో రాసేస్తారు కాబట్టి ఇంకేం లేదు. ఇంకా మార్నింగ్ సోమవారం అనమాట. సోమవారం మార్నింగ్ ఇలా టైం ఉంటే బయటనే చేసుకుంటాను. అండ్ కిచెన్‌లో నాకు ఇరుగ్గా ఉంటుంది, ఉడుగ్గా ఉంటుంది. పిల్లలకి గాని కొంచెం ప్రశాంతంగా తినలేరు. ఇలా వేడి వేడిగా చేస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటే మామూలుగా తినేదానికన్నా ఎక్కువ తింటారనమాట. ఎందుకంటే ఒకరి పైన ఒకరు పందాలేసుకొని చాలా బుడ్డగా వస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పొయ్యిలో అయితే అసలు నాకు గ్యాస్ వేస్ట్ అవ్వదు. చెమట, స్వెట్ ఎక్కువగాను రాదు. ప్రశాంతంగా ఉంటాను. ఇంత అయిపోయాక ఇంకా ఈవినింగ్ సంతకైతే వెళ్ళాలనమాట. సంత రోజే కాదు మామూలుగా ఎప్పుడైనా అయిపోతే అప్పుడు వెళ్ళి తీసుకుంటాము. ఎక్కడ తీసుకెళ్ళలేదని మా బాబు అరుస్తూ ఉంటే రారా నాకు కూడా అనేసి తీసుకెళ్ళానా సాలు అయిపోయింది. మమ్మీ ఇంటికి పోదాం అంటున్నాడు. ఇంక వానికి ఏం మేతలు నేను తీసేయననమాట. చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు వాళ్ళ డ్యాడీ ఉంటే తీసాడు కాబట్టి ఇంకా నైట్ రాగానే ఇంకా రేపు అనుకున్నానంటే అవి అలాగే ఉండిపోతాయి. నెక్స్ట్ ఇంకా పనులు ఎక్కువైపోతాయి కాబట్టి అప్పటి పనులు అప్పుడే చేసుకొని అప్పుడే నైటే సర్దుకొనేస్తాను. పిల్లలు కొంచెం హెల్ప్ చేయిచ్చారు. ఇంకా అవన్నీ ఎత్తివ్వడానికి. నేను ఇలా సర్దుతూ ఉన్నానుగానే వాళ్ళకి నిద్ర వచ్చేసిందనమాట. అలాగే నిద్రపోయారు.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పనన్నమాట నాకి. ఇంక ఈరోజు ఇంతటితో ప్రశాంతంగా పిల్లల ఎంజాయ్‌మెంట్‌తో ఫినిష్ అయిందనమాట. ప్రతి పేరెంట్స్ ఈ విధంగా ఆలోచిస్తే పిల్లలు కొంచెం రిలాక్స్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి మంచైనా, చెడైనా మన దగ్గర నుంచే నేర్చుకుంటారు కాబట్టి రిలాక్సేషన్ కూడా మనమే ఇవ్వాలి. ఇక టీచర్ల పైనే పద్దాకా పడకూడదు. మన ప్రయత్నం మనం చేసి దాని తర్వాత టీచర్‌లని అడిగితే బావుంటుంది. మనము ట్యూషన్‌కేసాం కదా అని కొంచెం నెగ్లెక్ట్‌గా ఉంటే వాళ్ళు సగం సగమే నేర్చుకొస్తారు. అందరి పిల్లలకి అన్నీ నేర్పించాలంటే కుదరదు గదా అక్కడ. కాబట్టి ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఒక 10థ్ వరకు వచ్చే వరకు మనం ఇలా కొంచెం కష్టపడ్డామంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారనమాట. చదువంటే లెక్క లేకుండా ఈజీగా బుర్రకెక్కిపోతుంది. అండ్ కొంచెం రిలాక్స్‌గానే ఉంటుంది. మనం మదర్‌గా, పేరెంట్స్‌గా మదరే ఎక్కువ చూసుకోవాలనమాట. ఇంకా ఫాదర్ అయితే పనులకు వెళ్ళి అలిసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి మన గురించి మనం చూసుకోవాలి. కొంచెం తొందరగా పనులు చేసుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి.